కొంతమందికి శారీరకంగా స్వస్థత అవసరం అయితే కొంతమందికి మానసికంగా స్వస్థత కావాలి. పైకి చూడ్డానికి వారు బాగానే ఉంటారు, ఆరోగ్యంగా ఉన్నట్టే కనబడతారు, చాలా చక్కగా నలుగురిలో ఉన్నప్పుడు నవ్వుతూ ఉంటారు, ఆనందంగా ఉన్నట్టు కనబడతారు. కానీ హృదయంలో ఏదో ఒక వెలితి, ఏదో ఒక కొరత, ఒక భయంకర బాధతో సఫర్ అవుతూ వారి జీవితాల నెమ్మది ఉండదు. ఒంటరితనంతో ఉన్నప్పుడు వారు సఫర్ అయ్యే విధానం చాలా భయంకరంగా ఉంటుంది. నిద్ర పట్టదు, రాత్రులు ఎంత పడుకుందామన్నా నిద్ర పట్టక భయంకర పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. వారి మనస్సుకు తగిలిన గాయాలు అలాంటివి. ఎవరో నమ్మిన వారు మోసం చేయడం, నమ్మిన వారు విడిచి వెళ్ళిపోవడం, నమ్మిన వారు అబద్ధాలు వారి మీద ప్రచారం చేయడం, ఇలాంటివన్నీ చేయడం ద్వారా హృదయం గాయపడిపోయి దాన్ని బాగు చేసేవాళ్ళు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో వారు ఉంటే, యూ కెన్ కమ్ టు ద ప్రిన్స్ ఆఫ్ గాడ్ అండ్ క్రై అవుట్ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు ప్రభు సింహాసనం ముందు, ఆయన కృపాసనం ముందు నువ్వు వచ్చి నీ హృదయ స్థితిని ఆయనకు చెప్పుకోగలిగితే ఆయనను బాగు చేస్తాడు. ఆయన చెడిపోయిన జీవితాలను మాత్రమే కాదు, కృంగిపోయిన హృదయాలను కూడా ప్రభువు లేవనెత్తగలడు. నేను బాగు చేసే దేవుడు ఆయన.